BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒమన్ తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో చమురు ఓడ మునిగిపోయింది. ఈ ఘటనలో 16 మంది నౌక సిబ్బంది గల్లంతయ్యారు. వారిలో 13 మంది భారత సిబ్బంది, 3 శ్రీలంక వాసులున్నారు. కొమరోస్ జెండాతో మునిగిపోయిన ఈ ఓడను ప్రెస్టేజ్ ఫాల్కన్ గా గుర్తించారు. షిప్ మునిగిపోయి తలకిందులైనట్టుగా తెలుస్తోంది. అయితే సముద్రంలో ఆయిల్ ఉత్పత్తులు లీక్ అయ్యాయా లేదా అన్నది తెలియలేదు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంతవరకు ఒక్కరి జాడ కూడా తెలియలేదు. పోర్ట్ డౌన్ డుక్ముక్ సమీపంలో రాస్ మద్రాకాకు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్టుగా సమాచారం. డుక్ము నౌకాశ్రయం ఒమన్ యొక్క నైరుతి తీరంలో ఉంది. సుల్తానేట్ యొక్క ప్రధాన చమురు మరియు గ్యాస్ మైనింగ్ ప్రాజెక్టులకు దగ్గరగా ఉంది. ఇందులో ఒక ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం డుక్ము పారిశ్రామిక జోన్లో భాగంగా ఉంది. ఇదే ఒమన్ యొక్క అతిపెద్ద ఏకైక ఆర్థిక ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఆయిల్ ట్యాంకర్ యమన్లోని ఓడరేవు నగరం ఏడెన్ వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.